నా ప్రభువు తగిన కాలంలో దర్శించేవాడో, తగిన కాలంలో కనికరించేవాడో. నిన్నగాక మొన్న నేను ఖమ్మం వెళ్ళా. ఆ ఖమ్మంలో కల్వరి టెంపుల్ ప్రారంభించినప్పటి నుంచి ఒక దంపతులు నేను వెళ్ళిన ప్రతిసారి వచ్చి కలిసేవాడు. ఒకే ఒక రిక్వెస్ట్, పెళ్ళయి చాలా కాలం అయిందయ్యా, వెళ్ళలేరయ్యా. ప్రార్థన చేసేవాడిని, చెప్పేవాడిని, విశ్వసించండి, దేవుడు అద్భుతము చేస్తాడు. అలాగేనయ్యా. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఒక 2 months 3 months లేక 1 month నేను ఖమ్మం వెళ్తే మళ్ళీ ఖచ్చితంగా ఆ దంపతులు కలిసేవాళ్ళు. మళ్ళా చెప్పేవాడిని, విశ్వసించండి, దేవుడు మీకు గర్భఫలం ఇస్తాడు ఖచ్చితంగా. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది. వాళ్ళు మళ్ళీ నా దగ్గరకు వచ్చి, అయ్యా ప్రార్థన చేయండి. వాళ్ళు చెప్పాల్సిన అవసరంలా, వాళ్ళు రావడం ఆలస్యం. 2 చేతులు పైన పెట్టి, తల మీద పెట్టి, ప్రభువా ఇలా విశ్వాసం వీగిపోకుండా గర్భఫలం దయచేయి ప్రభువా, మా ధైర్యంగా ఉండండి, గర్భఫలం ఇస్తాడు. ఇక మళ్ళీ వాళ్ళు వస్తే నాకే అర్థమయ్యేది కాదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. వీళ్ళైతే పాపం దేవుడు అద్భుతం చేస్తాడని, ఈ దినసేవకుడేమో ప్రార్థన చేస్తాడు నమ్ముతున్నారు, కానీ ఆలస్యం అవుతుంది. పోయినసారి ఖమ్మం వెళ్ళినప్పుడు వాళ్ళు కనిపించలా. మొన్న ఖమ్మం వెళ్ళినప్పుడు నేను వాక్యం చెప్పాలని చెప్పి ఆశించే ముందు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నా. ఖమ్మం వచ్చిన ప్రతిసారి ఈ దంపతులు వచ్చి కలిసేవాళ్ళు. పోయినసారి వచ్చినప్పుడు కలవలా. వాళ్ళు విశ్వాసంలో విగిపోయారా? దేవునికి ఏమైనా దూరం అయిపోయారా? ఎందుకు కనిపించలేదు? మనసు వేదన చెందింది. కాసేపు అయిన తర్వాత మళ్ళా వాళ్ళు కనిపించారు, పండంటి బిడ్డతో. నా దేవుడు దర్శించే కాలము ఒకటి నీ